అడవులని, అటవీ సంపదలను కొల్లగొట్టి వాటి నుంచి సంపదని పోగు చేసుకుంటున్నారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ప్రభుత్వాలు ఏం చెప్తాయి? ఇంటికొక చెట్టు నాటుదాం, చెట్లని కాపాడుకుందాం, అడవులను కాపాడుకుందాం అని చెప్పే వీళ్ళే అటవీ సంపదని, అడవిలో ఉన్నటువంటి చెట్లని నాశనం చేయటానికి ముందుకొస్తారు. వీటి కొరకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ని కూడా కేటాయిస్తున్నారు అడవిని నాశనం చేయటానికి. ప్రభుత్వాలు అధికారులు నియమించి అడవి సంపదని, చెట్లని సంరక్షించుకోవటానికి వాళ్ళని ఈ జీతాలిచ్చి నియమిస్తున్నారు. ఇదే ప్రభుత్వమే బడా కంపెనీలకి అడవిని నాశనం చేయటానికి, చెట్లను కొట్టుకోవడానికి, అక్కడున్న ఖనిజాలని తీసుకోవటానికి అనుమతిని ఇస్తున్నారు. ఇది చాలా విచిత్రం. ఇలా అడవుల్ని నాశనం చేస్తూ, వాటిలో ఉన్నటువంటి సంపదలని కొల్లగొట్టుకుంటూ పోతే, ఇక ఆది నివాసుల జీవితం ఏంటి? అడవిలో జీవిస్తున్నటువంటి జంతువుల పరిస్థితి ఏంటి? అడవులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వాలే అడవుల్ని కొల్లగొట్టటానికి అనుమతినిస్తుంటే, ఇక అన్యాయం జరుగుతుంది అని న్యాయం కోసం అర్జించాల్సిన వ్యక్తులు ఎవరి దగ్గరికెళ్ళి ప్రశ్నించాలి? ఎవరి దగ్గరికెళ్ళి వారి బాధని, గోడును చెప్పుకోవాలి? మీరే చెప్పండి. దిక్కుతోచని ఆది నివాసుల పరిస్థితి. ఒక పక్క దేశ సంపదను నాశనమైపోతుంది. ఒక పక్క ఆది నివాసుల విధానం కూడా చెదిరిపోతుంది. వాళ్ళ భూములు పాడైపోతున్నాయి. పక్కవాడు మనల్ని కొడితేనే, తిడితేనే మనం తిరగబడతాం, ఎదురు తిరుగుతాం. మరి ఆది నివాసులని నాశనం చేస్తూ, వారి భూములని కొల్లగొడుతూ, అడవులని పాడు చేస్తుంటే, వారు తిరగబడాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? పోరాడాలా వద్దా? పోలీస్ డిపార్ట్మెంట్‌కి వారికి చెబుదామన్నా వీరి గోడు వినరు. అధికారులకు చెప్పాలన్నా వినరు. ప్రభుత్వాలకు చెప్పాలన్నా వినరు. ఇక వీరేం చేయాలి? మనకు వచ్చే ఆలోచనే వారికి కూడా కలిగింది. అదే ఈ ఎదురు తిరగటం. అడిగారు, వినలేదు. సాయం కోసం చేతులు చాపారు, వినలేదు. ఆదివాసులని అడవి నుంచి వెళ్ళిపోయేలాగా వారిని బెదరగొడుతున్నారు ప్రభుత్వాలు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక మాకు న్యాయం చేసేవాడు లేడు అన్నటువంటి ఆవేదన ఆలోచనలో నుంచి తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎదురు తిరగటం మొదలుపెట్టారు. తుపాకీ పట్టారు. పోరాటాల్లో దిగారు. ఇలా మావోయిస్ట్ పార్టీ పుట్టుకొచ్చింది. మావోయిస్టులు పుట్టుకొచ్చారు. వారి జాతి కోసం, వారి అడవిని కాపాడుకోవడం కోసం, వారి సమాజంని బాగు చేయటం కోసం మావోయిస్టులు పుట్టుకొచ్చారు.